ద్వారకా శారదాపీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిరిడీ సాయి వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందంటూ మాటల తూటాలు పేల్చారు. శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళల్ని అనుమతించడం సంప్రదాయ విరుద్ధమంటూ మండిపడ్డారు. ద్వారకా శారదాపీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్వామి మరోసారి షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను ఆరాధించడం వల్లే మహారాష్ట్రలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. ఒక పకీరును దేవుడిగా పూజించడం మూర్ఖత్వం అన్నారు. ఇలాంటి ఆరాధనల వల్లే రాష్ట్రంలో కరువు, వరదలు, చావులు ఇలా వరుస కష్టాలు వెంటాడుతున్నాయన్నారు స్వరూపానంద సరస్వతి. ఈ సాయి की पूजा अपूज्य है साईं, और साथ ही साथ जो पूज्य हमारे देवता हैं उनका अपमान भी किया जा रहा है। साईं की मूर्ति बड़ी बनाकर गणेश जी को उनके चरणों में बिठा रहे हैं, हनुमान जी को उनके चरणों में बिठा रहे हैं, तो पूज्यों का तिरस्कार कर रहे हैं। और ये महाराष्ट्र में ही ज़्यादा हो रहा है, शिरडी में महाराष्ट्र में ही है, तो उसका ये परिणाम है। సాయిబాబా పైనే కాదు, శనిసింగనాపూర్ ఆలయంలోకి మహిళల్ని అనుమతించడం పైన స్వరూపానంద స్పందించారు. మహిళల్ని గుడిలోకి అనుమతించడం దురదృష్టకరమన్నారు. సనాతన హిందూ సాంప్రదాయానికి ఇది విరుద్ధమన్నారు. ఇటు స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై బాబా భక్తులు మండిపడుతున్నారు. దేవుడిపై ఎవరి నమ్మకం వారిదని బాబాపై వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.